నమస్తే, వెల్కమ్ టు డ్రీమ్ హోమ్. చిరు ఉద్యోగైనా, సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అయినా, దుకాణదారుడైనా, వ్యాపారవేత్త అయినా సొంతిళ్ళు ప్రతి ఒక్కరి కళ. అపార్ట్మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీలు, ఇండిపెండెంట్ ఇళ్ళు, డూప్లెక్స్ విల్లాలు, ప్లాట్లు, ఫామ్ హౌస్లు ఎక్కడ కొనాలి, ఎలా కొనాలి అనే సందేహాలన్నీ తీర్చేందుకు డ్రీమ్ హోమ్ మీ ముందుకు వచ్చేసింది. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అపార్ట్మెంట్ స్థానంలో ఉపార్ట్మెంట్, భారత్లో పెరుగుతున్న కొత్త కాన్సెప్ట్. కన్స్ట్రక్షన్లో సరికొత్త డిజైన్లకు పెరిగిన ప్రాధాన్యం. మనిషికి ప్రకృతికి మధ్య అనుబంధాన్ని పెంచేలా ఇంటి నిర్మాణం. హెచ్ఎండిఏ పరిధిలో నత్తనడకన ఎల్ఆర్ఎస్ ప్రక్రియ. క్షేత్రస్థాయిలో అధికారుల మధ్య సమన్వయ లోపమేనంటూ విమర్శలు. విజయవాడకు మణిహారంలా మరో ప్రాజెక్ట్. అన్ని హంగులతో ముస్తాబవుతోన్న ఎస్ఆర్కే శ్రీ సిటీ వైభవ్. రియల్ ఎస్టేట్ రంగంలో విప్లవాత్మకమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. 20 ఏళ్లలో చిన్న చిన్న అపార్ట్మెంట్స్ నిర్మాణం నుంచి ఆకాశాన్ని తాకే స్కై స్క్రాపర్స్ వరకు ఎదిగింది నిర్మాణ రంగం. అభివృద్ధి చెందిన దేశాలకు ఏమాత్రం తీసిపోని విధంగా దేశీయ నిర్మాణ రంగం దినదినాభివృద్ధి చెందుతోంది. ఇక భారత రియల్ ఎస్టేట్ రంగంలో వినూత్నమైన కాన్సెప్ట్లు పరిచయం అవుతున్నాయి. ఇందులో అపార్ట్మెంట్ గురించి ప్రధానంగా చెప్పుకోవాలి. సాధారణంగా మనకు అపార్ట్మెంట్ అంటే బాగా తెలుసు, కానీ ఇటీవల మార్కెట్లోకి అపార్ట్మెంట్ అనే కొత్త కాన్సెప్ట్ వచ్చింది. మరి ఈ అపార్ట్మెంట్ స్పెషాలిటీ ఏంటో తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. అపార్ట్మెంట్ స్థానంలో అపార్ట్మెంట్. భారత్లో పెరుగుతున్న అపార్ట్మెంట్స్ కాన్సెప్ట్. బట్టలు సర్దుకొని అపార్ట్మెంట్స్ కు వెళ్ళిపోవచ్చు. అపార్ట్మెంట్ లో అందుబాటులో సకల సౌకర్యాలు. అపార్ట్మెంట్ అనేది కేవలం స్పెల్లింగ్ మార్పు మాత్రమే కాదు, నివాస శైలిలో వస్తున్న ఒక సరికొత్త విప్లవం అని చెప్పక తప్పదు. సాధారణ అపార్ట్మెంట్స్ కు అప్డేట్ వర్షన్ గా ఈ అపార్ట్మెంట్లను నిర్మాణ సంస్థలు, బిల్డర్స్ ప్రమోట్ చేస్తున్నారు. ప్రధానంగా మెట్రో నగరాల్లోని యువ ఐటీ ప్రొఫెషనల్స్, చిన్న కుటుంబాలను దృష్టిలో పెట్టుకుని అపార్ట్మెంట్స్ నిర్మిస్తున్నారు. యు అంటే అప్గ్రేడెడ్ అని అర్థం వచ్చేలా ఈ కొత్త కాన్సెప్ట్ కు అపార్ట్మెంట్ అని పేరు పెట్టారు. సాధారణ అపార్ట్మెంట్లలో ఉండే రొటీన్ సౌకర్యాల కంటే కాస్త భిన్నంగా హోటల్ తరహా లగ్జరీని, స్మార్ట్ హోమ్ ఫీచర్స్ ను కలిపి అందించడమే ఈ అపార్ట్మెంట్ కాన్సెప్ట్ వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం. ఇక ఈ అపార్ట్మెంట్స్ ప్లగ్ అండ్ ప్లే పద్ధతిలో ఉంటాయి. అంటే మీరు కేవలం మీ బట్టలు సర్దుకొని వెళ్తే సరిపోతుంది. అక్కడ అన్ని సౌకర్యాలు, అంటే పూర్తి స్థాయిలో ఫర్నిచర్, మాడ్యులర్ కిచెన్, అత్యాధునిక ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లతో ఇవి సిద్ధంగా ఉంటాయి. ఇక అపార్ట్మెంట్లలో సెంట్రలైజ్డ్ ఏసీ, వాయిస్ కమాండ్ తో పనిచేసే లైటింగ్ సిస్టమ్, ఫ్యాన్స్ వంటి స్మార్ట్ హోమ్ టెక్నాలజీని అమరుస్తున్నారు. వీటితో పాటు చాలా చోట్ల కామన్ వర్క్ స్పేస్, మినీ జిమ్, లాండ్రీ సర్వీసెస్ కూడా బిల్డర్లు ఈ భవనాల్లోనే ఏర్పాటు చేస్తున్నారు. మన దేశంలో ప్రస్తుతం అపార్ట్మెంట్ ట్రెండ్ బెంగళూరు, హైదరాబాద్, ముంబై వంటి మెట్రో నగరాల్లో వేగంగా విస్తరిస్తుంది. ప్రధానంగా స్టార్టప్ రియల్ ఎస్టేట్ కంపెనీలు, మోడర్న్ బిల్డర్లు ఈ అపార్ట్మెంట్ల నిర్మాణానికి శ్రీకారం చుడుతున్నారు. సాధారణ అపార్ట్మెంట్లు ఆకాశ హార్మ్యాలతో పోలిస్తే అపార్ట్మెంట్ల ధర కొంత ఎక్కువగా ఉంటుందని అంటున్నారు. అయినప్పటికీ వీటికి అద్దె డిమాండ్ చాలా ఎక్కువగా ఉంటుందని రియాలిటీ రంగ నిపుణులు చెబుతున్నారు. అపార్ట్మెంట్స్ లో ఇంటి నిర్వహణ బాధ్యతను చాలా వరకు బిల్డర్లే చూసుకోవడం మరో వెసులుబాటుగా చెప్పొచ్చు.
జెట్ స్పీడ్తో డెవలప్ అవుతోన్న వెస్ట్ బైపాస్లో విజయవాడకు మరో మణిహార ప్రాజెక్టును డెవలప్ చేస్తోంది దిగ్గజ రియల్ ఎస్టేట్ సంస్థల్లో ఒకటైన ఎస్ఆర్కే టౌన్షిప్. ప్రశాంతమైన వాతావరణంలో విజయవాడ పాతపాడులో ఎస్ఆర్కే టౌన్షిప్ వారి మెగా వెంచర్ శ్రీ సిటీ వైభవ్ అత్యంత సుందరంగా అన్ని హంగులతో ముస్తాబవుతోంది. విజయవాడలో సరైన ఓపెన్ ప్లాట్ కోసం ఎదురుచూస్తున్న వారికి తమ ప్రాజెక్ట్ బెస్ట్ చాయిస్ అని ఎస్ఆర్కే శ్రీ సిటీ సంస్థ చెబుతోంది. విజయవాడకు మణిహారంలా మరో ప్రాజెక్ట్. అన్ని హంగులతో ముస్తాబవుతున్న శ్రీ సిటీ వైభవ్. విజయవాడ వెస్ట్ బైపాస్ కు కోతవేటు దూరంలో ప్రాజెక్ట్. వరల్డ్ క్లాస్ ఎనిమిటీస్, సాటిలేని కనెక్టివిటీతో శ్రీ సిటీ వైభవ్. విజయవాడలో ఇప్పటికే అనేక విజయవంతమైన రియాలిటీ ప్రాజెక్టులను పూర్తి చేసి అద్భుత ట్రాక్ రికార్డ్ కలిగి ఉంది ఎస్ఆర్కే శ్రీ సిటీ. నాణ్యతకు, కస్టమర్ల సంతృప్తికి పెద్దపీట వేస్తూ ఎస్ఆర్కే శ్రీ సిటీని ఏపీలో ఒక ప్రెస్టీజియస్ గ్రూప్ గా తీర్చిదిద్దారు సంస్థ సీఎండీ ఎం హనుమంతరావు. అన్ని ప్రాజెక్టుల్లో అత్యుత్తమ నాణ్యత అందించడంతో పాటు నిజాయితీ, పారదర్శకత, అంకిత భావంతో సంస్థను ముందుకు తీసుకెళ్తున్నారు. ప్రాజెక్టు ప్రతి దశను దగ్గరుండి మరీ పరిశీలిస్తూ కస్టమర్ల మెప్పును పొందుతున్నారు సంస్థ సీఎండీ హనుమంతరావు. అమరావతి, విజయవాడలో గనక చూసుకున్నట్లయితే ఎస్ఆర్కే టౌన్షిప్ అనే మా యొక్క కంపెనీ నుంచి ఒక 12 వెంచర్స్ ఇక్కడ విజయవాడలో వేయటం జరిగింది. అమరావతిలో ఒక 12 వెంచర్స్ వేయటం జరిగింది. గత 12 సంవత్సరాల నుంచి 2014 నుంచి ఈ రోజు వరకు చూసుకున్నట్లయితే 24 వెంచర్లు కంప్లీట్ చేయగలిగాము. సుమారు 7,500 మంది కస్టమర్స్ని సంతృప్తి చేయగలిగాము అనేది మా యొక్క కంపెనీ ముఖ్య ఉద్దేశం. విజయవాడ, అమరావతి, గుంటూరులో అత్యుత్తమ ప్రాపర్టీలను అందిస్తూ అగ్రశ్రేణి రియాలిటీ సంస్థల్లో ఒకటిగా ఎదిగింది ఎస్ఆర్కే శ్రీ సిటీ. నాణ్యతకు పెద్దపీట వేస్తూ కస్టమర్లచే ఎస్ఆర్కే గ్రూప్ శభాష్ అనిపించుకుంటుంది. తాజాగా శ్రీ సిటీ వైభవ్ పేరుతో లగ్జరీ విల్లాస్ ప్రాజెక్టుకు విజయవాడ నగర నడిబొడ్డున వరల్డ్ క్లాస్ ఎనిమిటీస్ తో అత్యద్భుతంగా తీర్చిదిద్దుతుంది. 40 అడుగుల సీసీ అండ్ బీటీ రోడ్లు, చిల్డ్రన్ ప్లే ఏరియా, స్ట్రీట్ లైటింగ్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, స్మార్ట్ లేఅవుట్ డిజైన్ తో పాటు మరెన్నో వరల్డ్ క్లాస్ స్పెసిఫికేషన్స్ తో శ్రీ సిటీ వైభవ్ ప్రాజెక్ట్ ముస్తాబవుతుంది. చక్కని జీవన శైలికి, సౌకర్యాలకు ప్రాధాన్యతనిస్తూ క్లబ్ హౌస్, జాగింగ్ ట్రాక్, 100% వాస్తు, గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్, ప్రతి ఫ్లాట్ కు మంచినీటి సరఫరాతో మరెన్నో అత్యున్నత స్థాయి సౌకర్యాలను శ్రీ సిటీ వైభవ్ లో అందిస్తున్నారు. ఎస్ఆర్కే టౌన్షిప్ వారి నుండి శ్రీ సిటీ అనే వెంచర్స్, శ్రీ సిటీ కుబేరా మంచి ప్రమాణాలతో వేయబడి మంచి సక్సెస్ఫుల్గా ఈరోజు రెసిడెన్షియల్ ప్రాంతంగా అభివృద్ధి చెందుతూ ఉంది. ఇప్పుడు శ్రీ సిటీ వైభవ్ అనే పేరుతో వేయబడిన ఈ యొక్క వెంచర్ కూడా అందరూ కస్టమర్స్ గమనించి ఈ యొక్క వెంచర్లో పెట్టుబడి పెట్టినట్లయితే వారి యొక్క పెట్టుబడికి మంచి భరోసా కల్పిస్తామని, వారి యొక్క పెట్టుబడి మంచి ఆర్థిక వ్యవస్థగా వారికి ఉపయోగపడుతుందనేది ప్రతి కస్టమర్కి కూడా నేను చెప్తా ఉన్నాను. విజయవాడకు హార్ట్ ఆఫ్ ది సిటీగా మెగా గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ గా డెవలప్ అవుతున్న ఈ ప్రాజెక్ట్ ఏపీసీఆర్డీఏతో పాటు అన్ని ప్రభుత్వ అనుమతులను కలిగి ఉంది. ఈ ప్రాజెక్ట్ ప్రాపర్టీ కొనుగోలు చేసే వారికి బ్యాంక్ లోన్ సదుపాయాన్ని కూడా అందిస్తున్నారు. విజయవాడ వెస్ట్ బైపాస్ వేగంగా డెవలప్ అవుతుందని, ఈ ప్రాంతంలో ఇన్వెస్ట్ చేసిన వారికి బెస్ట్ రిటర్న్స్ వచ్చే ఛాన్స్ ఉందని ఎస్ఆర్కే శ్రీ సిటీ సీఎండీ హనుమంతరావు చెబుతున్నారు. అభివృద్ధికి దగ్గర కానీ, సిటీకి అందుబాటులో కానీ ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే రియల్ ఎస్టేట్లో 99% సక్సెస్ రేట్కి దగ్గరగా ఉంటారు. లేదా దూరంగా ఉన్న ఏరియాల్లో కానీ అభివృద్ధి ఎటువైపు వస్తుందో తెలియక తక్కువ రేట్ అని ఇన్వెస్ట్మెంట్ చేసిన వారు మాత్రం 75% సక్సెస్కి దూరంగా ఉంటారు. 25% మాత్రమే సక్సెస్కి దగ్గరగా ఉండటానికి అవకాశం ఉంటుంది. దయచేసి గమనించండి. మంచి ఏరియాలలో ఆలోచించుకొని
రేటు ఎక్కువైనా సరే మంచి ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే మీ ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు భద్రంగా ఉంటుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు మీకు అమ్మి సొమ్ము చేసుకోవడానికి కూడా అనుకూలంగా ఉంటుందనేది నా ఉద్దేశం. విజయవాడ వెస్ట్ బైపాస్ కు కేవలం 500 మీటర్ల దూరంలో డెవలప్ అవుతున్న శ్రీ సిటీ వైభవ్ ప్రాజెక్టుకు చక్కని ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఉంది. విజయవాడ, అమరావతిలో విద్యా సంస్థలు, షాపింగ్ మాల్స్ కు అతి తక్కువ సమయంలోనే చేరుకోవచ్చు. ఈ ప్రాజెక్టు నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్ కు 25 నిమిషాల్లోనే చేరుకోవచ్చు. విజయవాడ రైల్వే స్టేషన్, విజయవాడ బస్ స్టేషన్, అమరావతి సచివాలయానికి కేవలం 10 నిమిషాల్లో చేరుకోవచ్చు. రియల్ మార్ట్, డి మార్ట్ వంటి సూపర్ మార్కెట్లు శ్రీ సిటీ వైభవ్ ప్రాజెక్టుకు కేవలం 200 మీటర్ల దూరంలో ఉన్నాయి. విజయవాడకి మణిహారంలా వెస్ట్ బైపాస్ దశ మారిపోయే విజయవాడని తలపిస్తూ వెస్ట్ బైపాస్ అత్యంత అనుకూలంగా ఉన్న రేట్లు కావచ్చు, అత్యంత ప్రమాణాలతో వెస్ట్ బైపాస్ డెవలప్మెంట్ అయ్యి రాజధానికి కానీ ఎయిర్పోర్టుకి కానీ అన్ని విధాల హైదరాబాద్ కానీ ఇటు రాజమండ్రి వైపు కానీ అత్యంత కనెక్టివిటీ కలిగిన వెస్ట్ బైపాస్ అన్ని వైపులా కూడా రోజు రోజుకి అభివృద్ధి చెందుతూ ఉంది. విజయవాడలో పెట్టుబడుల కోసం ఆలోచన చేస్తున్న వారికి తమ ప్రాజెక్ట్ బెస్ట్ చాయిస్ అని సంస్థ సిఎండి హనుమంతరావు చెబుతున్నారు. ఉత్సాహభరితమైన జీవన శైలి కోరుకునేవారు శ్రీ సిటీ వైభవ్లో ప్రాపర్టీని కొనుగోలు చేసి వారి కలలను సాకారం చేసుకోవాలని ఆయన చెబుతున్నారు. పోస్ట్ కోవిడ్ తర్వాత చక్కని ప్రశాంతమైన వాతావరణంలో నివాసం ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. చక్కని రోడ్డు కనెక్టివిటీ, ఆహ్లాదకరమైన వాతావరణంలో సిటీకి అతి దగ్గరలో ప్రాపర్టీ కొనుగోలు చేసేందుకు బయర్స్ ఉత్సాహం చూపుతున్నారు. దీంతో గ్రీనరీకి పెద్దపీట వేస్తూ ప్రపంచ స్థాయి ఎమ్యూనిటీస్తో ఏఎంఆర్ లివింగ్ స్పేసెస్ సరికొత్త ప్రాజెక్టును డెవలప్ చేస్తోంది. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుకు అత్యంత చెరువులో ఉన్న గౌరెల్లిలో ప్రత్యేక విల్లా ప్రాజెక్టును చేపట్టింది. 10 ఎకరాల విస్తీర్ణంలో చేపట్టిన లెగసీ ప్రాజెక్టులో 112 లగ్జరీ విల్లాలను డెవలప్ చేస్తోంది. అన్ని వయస్సుల వారిని దృష్టిలో పెట్టుకుని ఈ ప్రాజెక్ట్ నిర్మాణం చేసినట్లు ఏఎంఆర్ లివింగ్ స్పేసెస్ ప్రకటించింది. ఆకట్టుకుంటున్న ఏఎంఆర్ లివింగ్ స్పేసెస్ నిర్మాణాలు వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్తో పాటు గ్రీనరీకి పెద్దపీట. ఓఆర్ఆర్ కు చేరువలోని గౌరెల్లిలో కొత్త ప్రాజెక్టు డెవలప్. లెగసీ ప్రాజెక్టు పేరుతో 112 లగ్జరీ విల్లాల నిర్మాణం. అన్ని వయసుల వారిని దృష్టిలో పెట్టుకుని ఏఎంఆర్ నిర్మాణాలు. ఇంటిగ్రేటెడ్ కమ్యూనిటీ డెవలప్మెంట్లో సుదీర్ఘ అనుభవం ఉన్న ఎక్స్పర్ట్స్తో ఏఎంఆర్ లివింగ్ స్పేసెస్ ఏర్పాటయింది. హైదరాబాద్ ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 10 కు అత్యంత సమీపంలో లెగసీ విల్లా ప్రాజెక్టును ఈ సంస్థ డెవలప్ చేస్తోంది. గౌరెల్లిలో 10 ఎకరాల్లో చేపట్టిన ఈ ప్రాజెక్టులో మొత్తం 112 విల్లాలను నిర్మించనున్నారు. 165 నుంచి 338 చదరపు గజాల్లో విల్లాలను డెవలప్ చేయనుంది ఏఎంఆర్ సంస్థ. ఒక్కో విల్లాలో 2267 ఎస్ఎఫ్టీ నుంచి 5104 ఎస్ఎఫ్టీల బిల్డప్ ఏరియా ఉంటుంది. ఏఎంఆర్ లివింగ్ స్పేసెస్ ఎంతో ప్రెస్టీజియస్ గా లెగసీ విల్లా ప్రాజెక్టును చేపట్టింది. అటు వరంగల్ హైవేకు, ఇటు విజయవాడ హైవేకు మధ్యలో ఈ ప్రాజెక్టు ఉంది. ఈ ప్రాజెక్టులో 2 నుంచి 5 బెడ్రూమ్స్ తో విల్లాలు నిర్మిస్తున్నారు. కుటుంబంలోని అన్ని వయసుల వారిని దృష్టిలో పెట్టుకుని ఈ ప్రాజెక్టును తీర్చిదిద్దుతున్నట్లు చెబుతోంది నిర్మాణ సంస్థ. ఈ ప్రాజెక్టులో ఓపెన్ స్పేస్ కు పెద్దపీట వేసినట్లు ఏఎంఆర్ సంస్థ ప్రకటించింది. విశాలమైన రోడ్లు, ప్రతి రోడ్డు వెంట చక్కని గ్రీనరీ ఏర్పాటు చేయాలని ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇక స్పెషల్ గా వాకింగ్ అండ్ సైక్లింగ్ ట్రాక్ నిర్మించనుంది ఏఎంఆర్ సంస్థ.
ప్రతి విల్లాలో వరల్డ్ క్లాస్ సదుపాయాలను అందిస్తున్నట్లు ఏఎంఆర్ సంస్థ చెబుతోంది. XXX విల్లాలో హోమ్ థియేటర్ ఏర్పాటు చేయనున్నారు. ఈ విల్లాలన్నింటినీ 100% వాస్తుతో తీర్చిదిద్దుతున్నారు. నిర్మాణం విషయంలో ఎక్కడా రాజీ పడకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ప్రత్యేక కేర్తో డెవలప్ చేస్తున్నారు. కన్స్ట్రక్షన్ ప్రతి దశను ఎక్స్పర్ట్స్ సునిశితంగా పరిశీలిస్తూ వారి మార్గదర్శకత్వంలో నిర్మాణాలు చేపడుతున్నారు. నిపుణుల పర్యవేక్షణలో డెవలప్ అవుతున్న ఈ నిర్మాణాలు ఎంతటి విపత్తునైనా తట్టుకునేలా ఎంతో పటిష్టంగా డెవలప్ చేస్తున్నట్లు ఏఎంఆర్ సంస్థ చెబుతోంది. ఇక రెగ్యులర్ విల్లా ప్రాజెక్టులో మనకు నిత్యం కనిపించే పార్కింగ్ సమస్యకు చెక్ పెట్టేలా స్పెషల్ గా ప్లాన్ చేసింది ఏఎంఆర్ సంస్థ. ప్రతి విల్లా దగ్గర 2 కార్లకు పార్కింగ్ అందుబాటులో ఉండేలా ఇంటి నిర్మాణం చేస్తున్నారు. ఇక విల్లాలోకి వచ్చిన వెంటనే ఒక కొత్త రకం నిర్మాణ శైలి మనకు దర్శనమిస్తుంది. చక్కని వెలుతురు, స్వచ్ఛమైన గాలి వచ్చేలా చేసిన నిర్మాణం అందరినీ ఆకట్టుకుంటోంది. విల్లా ప్రాజెక్ట్ నిర్మాణంలో ఎలాంటి రాజీ లేకుండా కస్టమర్ల చాయిస్ కు అనుగుణంగా తాము ప్రాజెక్టు చేపట్టామని ఏఎంఆర్ లివింగ్ స్పేసెస్ ప్రతినిధులు చెబుతున్నారు. 15,000 SFTలో 4 అంతస్తుల క్లబ్ హౌస్ ఈ ప్రాజెక్ట్ స్పెషల్ అట్రాక్షన్ గా చెప్పొచ్చు. అంతేకాకుండా పలు ఇండోర్ గేమ్స్, మెడిటేషన్ హాల్, బ్యాంకెట్ హాల్, గెస్ట్ల కోసం ప్రత్యేక రూమ్లు అందుబాటులో ఉంటాయి. ఈ విల్లా ప్రాజెక్టులో ఫార్మసీ, ఏటీఎం, గ్రోసరీ స్టోర్, సెలూన్, స్పా, లైబ్రరీ రూమ్, స్టడీ రూమ్, ఫస్ట్ ఎయిడ్ రూమ్, 24 గంటల సెక్యూరిటీతో పాటుగా ప్రాజెక్ట్ చుట్టూ సోలార్ ఫెన్సింగ్, సీసీటీవీ వ్యవస్థను ఈ ప్రాజెక్టులో భాగం చేస్తోంది ఏఎంఆర్ సంస్థ. ఇక ఏఎంఆర్ లివింగ్ స్పేసెస్ చేపడుతున్న లెగసీ విల్లా ప్రాజెక్ట్ పలు ముఖ్యమైన ప్రాంతాలకు అతి సమీపంలో ఉంది. అలాగే చక్కని రోడ్డు కనెక్టివిటీ కలిగి ఉంది. ఔటర్ రింగ్ రోడ్ కు అతి సమీపంలో గౌరిల్లి దగ్గర ఈ ప్రాజెక్టు ఉంది. ఔటర్ రింగ్ రోడ్ కు కేవలం 2 నిమిషాల్లో చేరుకోవచ్చు. విజయవాడ, వరంగల్ జాతీయ రహదారులను కేవలం 5 నిమిషాల్లోనే చేరుకునే అవకాశం ఉండడం ఏఎంఆర్ విల్లా ప్రాజెక్టుకు ప్లస్ పాయింట్ గా చెప్పొచ్చు. వేగంగా డెవలప్ అవుతున్న ప్రాంతంలో ఈ ప్రాజెక్టు చేపడుతుండటం, చక్కని మౌలిక సదుపాయాలు, విద్యా సంస్థలు, ఆసుపత్రులు, రోడ్ కనెక్టివిటీ ఈ ప్రాజెక్టుకు ఉంది. దీంతో ఈ ప్రాజెక్టులో ఇన్వెస్ట్ చేస్తే చక్కని అప్రిసియేషన్ ఉండే అవకాశముందని ఏఎంఆర్ లివింగ్ స్పేసెస్ వర్గాలు చెబుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం అట్టహాసంగా ప్రారంభించిన లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ ఎల్ఆర్ఎస్ ఆశించినంత మేర ముందుకు సాగడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. ఎల్ఆర్ఎస్ ప్రక్రియపై విస్తృతంగా ప్రచారం కల్పించకపోవడం, ఎల్ఆర్ఎస్ చెల్లింపుల్లో సాంకేతిక సమస్యల వంటి కారణాలతో ఈ స్కీమ్ నెమ్మదిగా సాగుతోంది. ఎల్ఆర్ఎస్ దరఖాస్తులకు క్షేత్రస్థాయిలో ఇబ్బందులు తప్పడం లేదు. ఎల్ఆర్ఎస్ ప్రక్రియలో భాగంగా L1 పరిధిలో ఎక్కువ దరఖాస్తులు నిలిచిపోతున్నాయని అధికారులు చెబుతున్నారు. ఈ క్రమంలో సిబ్బంది చుట్టూ తిరగలేక దరఖాస్తుదారులు విసిగిపోతున్నారనే విమర్శలు వస్తున్నాయి. హెచ్ఎండిఏ పరిధిలో నత్తనడకన ఎల్ఆర్ఎస్ ప్రక్రియ. 11 జిల్లాల పరిధిలో మొత్తం 2.90 లక్షల దరఖాస్తులు, 32,000 దరఖాస్తులు మాత్రమే పరిష్కారం. క్షేత్రస్థాయిలో అధికారుల మధ్య సమన్వయ లోపమే కారణం. హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ హెచ్ఎండిఏ పరిధిలోని 11 జిల్లాల నుంచి మొత్తం 2,90,000 దరఖాస్తులొచ్చాయి. ఎల్ఆర్ఎస్ కోసం ఫీజులు చెల్లించేందుకు దరఖాస్తుదారులంతా సిద్ధంగా ఉన్నారు. అందుకు అనుగుణంగా క్షేత్రస్థాయిలో రెవెన్యూ, ఇరిగేషన్ శాఖ అధికారులు పరిశీలించి ఎల్ఆర్ఎస్ కు అర్హత ఉందా లేదా అన్నది ధృవీకరించాలి. అక్కడి నుంచి హెచ్ఎండిఏ అధికారులు లెవెల్ 2 పరిశీలనకు పంపిస్తారు. అయితే ప్రస్తుతం ఎక్కువ ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు L1 స్థాయిలో పెండింగ్ లో ఉంటున్నాయని అధికారులు చెబుతున్నారు. ఎల్ఆర్ఎస్ ప్రక్రియ విషయంలో అధికారుల మధ్య సమన్వయం ఉండటం లేదనే టాక్ వినిపిస్తుంది. క్షేత్రస్థాయిలో పరిశీలనకు ఒక విభాగం అధికారి వస్తే ఆ సమయంలో మరో విభాగం అధికారి అందుబాటులో ఉండటం లేదని దరఖాస్తుదారులు వాపోతున్నారు. ఈ ప్రక్రియలో భాగంగా చెరువు, శిఖం, నిషేధిత జాబితాతో పాటు వివాదాల్లో లేదని తేల్చి ఎల్ఆర్ఎస్ కు అర్హమైనదిగా వీరు గుర్తించాల్సి ఉంటుంది. మొదట L1 స్థాయి నుంచి దరఖాస్తు దాటితే తప్ప
మిగతా స్థాయిల్లో ఎల్ఆర్ఎస్ పరిష్కరించే అవకాశం లేదని అధికారులు చెబుతున్నారు. ఎల్ఆర్ఎస్ ద్వారా ఇప్పటి వరకు 32,000 దరఖాస్తులను పరిష్కరించారు. తద్వారా ప్రభుత్వానికి 260 కోట్ల రూపాయల వరకు ఆదాయం వచ్చిందని అధికారులు చెబుతున్నారు. క్షేత్రస్థాయిలో అధికారుల మధ్య సమన్వయం లోపం సరిదిద్దుకుంటే ఎల్ఆర్ఎస్ వేగంగా ముందుకు సాగుతుందని దరఖాస్తుదారులు అభిప్రాయపడుతున్నారు. ఇది ఈ వారం డ్రీమ్ హోమ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్తో వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 10 TV.